నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం పైన మరొక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 47.77 లక్షల రైతులకు కుటుంబాలకు అర్హులుగా గుర్తించామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డి పుల్లారావు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ సర్వే ఆధారంగా 98% మందికి కేవైసీ కూడా పూర్తయిందని చెప్పారు. ఇంకా 61,000 మందికి పూర్తి చేయాల్సి ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు. సొంత భూమి కలిగిన డి పట్టాదారు, ఎస్ఐడ్స్, ఈనాం భూముల రైతులకు కూడా అర్హులుగా గుర్తించామని డి పుల్లారావు పేర్కొన్నారు. వెబ్లాండ్ లో ఆధార్ జత కాకుండా తప్పుగా జోడించిన చనిపోయిన ఖాతాలు లేదా నోషనల్ ఖాతాలను కలిగిన రైతుల రెవెన్యూ అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం వారికి కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలను వర్తింపజేస్తామన్నారు. రైతుల అభ్యర్థనలను స్వీకరించేందుకు త్వరలోనే అన్నదాత సుఖీభవ పోర్టల్ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. సొంత భూమి లేనటువంటి ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఇతర వర్గాల కౌలు రైతులు కూడా గుర్తింపు కార్డు పొందడంతో పాటుగా ఈ పంటలో పేరు నమోదు చేసుకోవాలి. వారికి అర్హత మేరకు ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది వర్తింపజేస్తామని కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 14,000 రూపాయలను, పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలను, రెండు కలిపి 20,000 రూపాయలను రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పథకాన్ని గత ఖరీఫ్ సీజన్లోనే విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ ఖరీఫ్ సీజన్లో ఈ పథకం అనేది విడుదల కాలేదు. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖున ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యొక్క తొలి విడత డబ్బులు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ మళ్ళీ అది వాయిదా అయితే పడింది. తాజాగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఫైనల్ డేట్ అయితే ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. మరి ఎందుకు ఈ పథకం విషయంలో వాయిదా పడుతుందనే విషయాన్ని చూస్తే ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మన నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే 20వ విడతగా పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తారో అప్పుడే దాంతో పాటుగానే అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. మరి పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు 19 విడత డబ్బులు మాత్రమే విడుదల చేయడం జరిగింది. మరి ఈసారి విడుదల చేసే 20వ విడతతో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు చంద్రబాబు గారు. మరి నిన్న జూన్ 28వ తారీఖున విడుదల కావాల్సినటువంటి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యొక్క తొలి విడత డబ్బులు 7,000 రూపాయలు కూడా మళ్లీ వాయిదా అయితే పడడం జరిగింది. అయితే తాజాగా ఈ పథకంపై మరొక అప్డేట్ అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యొక్క పథకాలను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని ప్రకటించింది. మరి రైతులకు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఈ పథకం ద్వారా ఎంతమంది రైతులకు అర్హులు ఉన్నారు, అదేవిధంగా ఎవరెవరికి ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి, ఏ బ్యాంక్ అకౌంట్లు ఉంటే డబ్బులు జమ అవుతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా రైతులందరికీ కూడా పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 30వ తారీఖున లేదంటే జూలై మొదటి వారంలో ప్రతి రైతుల ఖాతాలోకి 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తామని తాజాగా ప్రకటించింది. ఇక ఈ నెల 30వ తారీఖునే కానీ లేదంటే జూలై మొదటి వారంలో కానీ విడుదల చేసే పీఎం కిసాన్ పథకంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు 5,000 రూపాయలను రైతుల ఖాతాలోకి విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం ఇప్పటికే 45,61,000 మంది రైతులను అర్హులుగా గుర్తించింది. ఇందులో 42 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు మాత్రమే అందితే మిగిలినటువంటి 3,61,000 మందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ రెండింటిని కలిపి 7,000 రూపాయలను అందజేయనుంది. ఇక పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా నరేంద్ర మోదీ గారు దాదాపు 42 లక్షల మంది రైతులకు ఈ నెల 30వ తారీఖున లేదంటే జూలై మొదటి వారంలో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నారు. ఈ 20వ విడత 2,000 రూపాయలను ఖచ్చితంగా పొందాలంటే ఇప్పటికే ప్రభుత్వం సూచిస్తున్నటువంటి కొన్ని పనులు చేసి ఉండాలి. మరి ఈ 20వ విడత విడుదల చేసే రోజునే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇవి రెండూ చూసుకుంటే ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా మొత్తంగా 7,000 రూపాయలను లబ్ధి చేకూరనుంది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఎదురు చూస్తున్న విధంగా వచ్చే నెల మొదటి వారంలో ప్రతి రైతులకు కూడా 7,000 రూపాయల చొప్పున విడుదల చేయడానికి సిద్ధమైంది. రైతులకు ప్రభుత్వం మరొక తీపి కబురు చెప్పింది. భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకం పరిమితం కాదని ROFR పట్టాలు ఉన్నటువంటి రైతులు అంటే అటవీ భూములను సాగు చేసే రైతులు, బోడి భూములను సాగు చేసే రైతులు, దేవాదాయ భూములను సాగు చేసేటువంటి రైతులకు కూడా అదేవిధంగా కౌలు రైతులకు నిమిత్తం ఈ పథకం అనేది వర్తిస్తుందని ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా 7,000 రూపాయలను అందజేస్తామని ప్రకటించింది. ఇక ఈ పథకం కోసం గత నెల చివరాఖరి వరకు కూడా అప్లై చేసుకున్నవారు, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పొందుతున్న వారు కూడా దాదాపు 45,61,000 మంది రైతులకు అర్హులుగా తేల్చినట్లు ప్రభుత్వం తెలిపింది. మరి 45,61,000 మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా సంబంధించి తొలి విడతగా 7,000 రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి 45,61,000 మంది రైతుల్లో 1,45,000 మంది రైతులకు ఈ పథకం ద్వారా డబ్బులు రావని, వారి ఖాతాల్లోకి డబ్బులు జమ కావని ప్రకటించారు. ఈ 1,45,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేసి ఉండాలి.
ప్రభుత్వ వెబ్లాండ్ డేటా ఏదైతే ఉందో ఈ వెబ్లాండ్ డేటాలో మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అయి ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా 7,000 రూపాయలు తొలి విడతగా మీ ఖాతాలోకి జమ అవుతాయి. రైతులకు పంట పెట్టుబడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసే అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాలోకి జమ కానున్నాయి. జూన్ 28వ తేదీన పంట పెట్టుబడి నిధులు జమ అవుతాయని భావించినప్పటికీ నరేంద్ర మోడీ సర్కార్ అందజేసే పీఎం కిసాన్ డబ్బులు ఆలస్యం అవునందుకు అన్నదాత సుఖీభవ పంటబడి సాయం కూడా డబ్బులకు ఆలస్యమయ్యాయి. ఇది ఇలా ఉండగా రైతులకు వానాకాలం పంట సీజన్కు ముందే అన్నదాత సుఖీభవ డబ్బులు వారి ఖాతాల్లో వేసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సిద్ధమైంది. జూలై మొదటి వారంలో నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఒక్కొక్క రైతుకు 14,000 రూపాయలను, పీఎం కిసాన్ పథకం ద్వారా మోడీ సర్కార్ 6,000 రూపాయలను అందజేస్తుంది. మొత్తంగా పంట పెట్టుబడి సహాయం రైతుల ఖాతాలో ఏడాదికి 20,000 రూపాయలు 3 విడతలుగా జమ చేయనున్నారు. జూలై మొదటి వారంలో ఒక విడత డబ్బులు రైతుల ఖాతాలోకి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు పీఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభవ పథకం నిధులు అందుకోవాలంటే రైతులు తమ బ్యాంక్ ఖాతాలోకి ఆధార్ కార్డును అనుసంధానం చేసి ఉండాలి. అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులు చెబుతున్నారు. జూలై మొదటి వారంలో విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యొక్క తొలి విడత డబ్బులు 7,000 రూపాయలను మీ ఖాతాలోకి జమ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం చేపట్టినటువంటి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీరు ఖచ్చితంగా ఉండాలి. పాస్ పుస్తకానికి ఎన్పీసీఐ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకుని ఉండాలి. కుటుంబంలోని రైతుకు ఖచ్చితంగా రైస్ కార్డు అయితే కలిగి ఉండాలి. కుటుంబంలో ఎవరి పేరు మీదైనా 4 చక్రాల వాహనం కారు గాని ఉన్నట్లయితే పథకానికి వర్తించరు. ట్యాక్సీ గానీ, ట్రాక్టర్ గానీ, ఆటో గానీ మినహాయింపు ఇచ్చారు. కుటుంబానికి మాగాని 3 ఎకరాల లోపు, మెట్ట 10 ఎకరాల లోపు, రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే, గ్రామీణ ప్రాంతాల్లో 1,500 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండకూడదు. కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారుంటే పథకం అనేది వారికి వర్తించదు. ఈ మార్గదర్శకాలను పాటిస్తూ మీరు అర్హులై ఉండి కూడా అర్హుల జాబితాలో మీ పేరు లేనట్లయితే రైతు సేవా కేంద్రానికి వెళ్లి మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఏపీ ప్రభుత్వం. జూలై మొదటి వారంలో విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ల యొక్క తొలి విడత 7,000 రూపాయలు ఖచ్చితంగా మీ ఖాతాలోకి జమ కావాలంటే ఈకేవైసీ అనేది తప్పకుండా చేసుకుని ఉండాలి. గతంలో ఎవరైతే రైతు భరోసా మరియు పీఎం కిసాన్ డబ్బులు పొంది ఉన్నారో వారందరికీ కూడా ఈకేవైసీ అనేది అవసరం లేదు. వారందరికీ ఆటోమేటిక్గా ఈకేవైసీ అనేది పూర్తయింది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.